తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. యాక్చువల్ గా కేసీఆర్ గారు అధికారంలో లేకపోయినా ప్రధాన ప్రతిపక్షంగానన్నా ఉంటారేమో అనుకున్నారు, కానీ ఈ రిజల్ట్ మాత్రం ఊహించలేదు, రైట్? మీరు ఒకటి, ప్రజల్ని హానర్ చేయని నాయకుడు ఎవరు నిలబడలేరు చాలా కాలం. ప్రజల్ని గౌరవించని ఏ నాయకుడు కూడా ఉండడు, చరిత్ర ఎక్కడ చెప్పలే. 10 ఏళ్ళు ఏదో అలా గెలిచిపోయి అధికారం అనుభవించింది తప్ప అసెంబ్లీకి రాలేదు కదండి. మీరు చూసినరా? అంటే దాన్ని అసలు నువ్వు దాన్ని హానర్ చేస్తున్నావా, అసెంబ్లీని డిసానర్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు? అంటే ప్రజా తీర్పు కూడా నీకు కళ్ళకు కనపడతలేదు. నిన్ను ఎమ్మెల్యే గెలిపించారు, నీ పార్టీ నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకుంది, నువ్వు ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అటెండ్ కావాలి, ఎందుకు కావు? అదేమో అహంకారం. అంటే ప్రజా తీర్పును కూడా లెక్క చేయతనమే కదా. అటువంటి అహంకార రాజకీయాన్ని ప్రజలు ఎప్పుడు సహించరు. నేను ఇది చెప్తున్నా. దానివల్లనే మొన్న 50% అదే రీజన్ ప్రధానంగా బీఆర్ఎస్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి. ఇప్పటికీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు లేదు. ఇప్పటికీ ప్రజలనే తిడుతున్నారు వాళ్ళు. మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు, నేను చెప్తా మీకు రిపీట్ చేసి. పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతుని తెచ్చుకుంటారని ప్రజల్ని బహిరంగ సభలో తిడుతున్నాడు. కనీసం 39 మంది ఎమ్మెల్యేలు నీ పార్టీకి ప్రజలు గెలిపించారు, నీకు 37% ఓట్లు వచ్చినాయి. కనీసం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పలే ఆయన ఇంతవరకు. ఉల్టా ప్రజల్ని తిడుతుండు. మీరు పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతుని తెచ్చుకున్నారంటే ఏం పొలిటికల్ కామెంట్ అది? ప్రజల్ని అవమానపరచడం కాకపోతే ఏంది అది? ఆయన కొడుకు ఏమంటాడు? మా తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర ప్రజలే తెలివైన వారు అని చెప్తుండే ఆయన ఓడిపోయిన తర్వాత. గెలిచినప్పుడు ఆ తెలంగాణ ప్రజలు తెలివి లేకనే నేను గెలిపించిన అనుకోవాలా? అంటే కామన్ సెన్స్ లేని పొలిటికల్ కామెంట్లు ఇప్పటికీ వాళ్ళ అహంకారం తగ్గని పరిస్థితి. దానివల్లనే ప్రజలు ఇంకా యాక్సెప్టెన్స్ అనేది ఇప్పట్లో వచ్చేది. మరోసారి బుద్ధి చెబుతారు అంటారు మీరు? బుద్ధి ఏంది? అసలు యాక్సెప్టెన్స్ రావాలి కదా. ఎట్లా నువ్వు ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్ని నిందిస్తున్నావు అంటే డిసైడ్ చేసేది ప్రజలు. ఆ డెమోక్రసీలో నీకు నువ్వేనా? ప్రజలు నీకు బానిసలు కాదు కదా. ఆయన వాళ్ళ ఫీలింగ్ ఎట్లుందంటే ఇప్పటికీ ప్రజలు మాకు బానిసలు అనే వ్యవహారం ఉంది. అటువంటి పొలిటీషియన్ను ఏ సమాజం యాక్సెప్ట్ చేస్తే చెప్పండి. రైట్ సార్, మనం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో 400 పైచిలుకు సీట్లు సంపాదించుకుంటామంటూ బీజేపీ ప్రభుత్వం చెప్తుంది. కేంద్రంలో మళ్ళీ మాదే ప్రభుత్వం అని కూడా గట్టిగా చెబుతున్నారు. ఏం చెప్తారు? ఒక నెరేటివ్ని క్రియేట్ చేయడానికి ఎలక్షన్లలో ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక కొత్త స్లోగన్ తీసుకొని వస్తుంది. బీజేపీ కూడా 400 సీట్లు చెప్పడం అనేది అలాంటిదే. అట్లానే 400 వస్తాయి అనేది ఎక్కడేం ఫిగర్ ఏం లేదు. అట్లా వచ్చే అవకాశాలు కూడా ఏం లేవు నాకు తెలిసి. కాకపోతే తిరిగి మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం మనందరికంటే ప్రజల్లో ఎక్కువ విశ్వాసం ఉంది. దాని ఎఫెక్షన్ అనేది మన తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కనపడ్డది. ఎట్లా కనపడ్డది మీరు చూడండి. రూరల్లో అసలు బీజేపీకి ఓట్లు వస్తాయా అని నేను డౌట్ పడ్డా, కానీ ప్రతి ఊర్లో బీజేపీకి ఓట్లు పడ్డాయి. క్యాంపెయినే లేదు, క్యాడర్ లేదు, ఏజెంట్ లేడు, అయినా బీజేపీకి ప్రజలు ఓట్లేదు. వాలంటీర్గా ఇస్తున్నారు ఓట్లు. దట్ మీన్స్ ఏంటంటే ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ ఉంది, తిరిగి మోడీయే అధికారంలోకి వస్తాడు అనే నమ్మకం ఏర్పడిన తర్వాత అదే పార్టీకి ఓటేస్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎక్కడో లెక్క తప్పుతోంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. నిజమేనా? పూర్తి నిజం కాదు, పూర్తి అబద్ధం కాదు, రెండు కావు. పూర్తి నిజం కాదు ఎందుకని అంటున్నా అంటే, ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి ఎనలిస్టులు అయినా ఎవరైనా చెప్పేది ఏంటంటే 100 రోజుల్లో ఇన్ని అమలు చేస్తామన్నారు, ఇది చేయలేదు కాబట్టి బ్లేమ్ పెరిగిపోయింది అనేది సింపుల్గా అందరు అంటున్నమాట. కానీ ప్రజలు అంటలేరు అది. ఎనలిస్టులు అంటున్నారు, పొలిటీషియన్స్ అంటున్నారు, మీడియా అంటున్నది, ఎవరెవరో అంటున్నారు. ప్రజల్లో అంత వ్యతిరేకత రాలే, ఇవ్వలేదు కదా అనేది ఉంది. కానీ రీజన్ కూడా ప్రజలకు తెలుసు. ముందు ముందు కొంతకాలం పోతే అమలైతే అనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. ఇప్పుడు జాతీయ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీలదే హవా అంటూ చాలా రోజుల నుంచి నిశ్శబ్దంగా ఉన్న విజయశాంతి గారు ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ కు కాస్త మద్దతు ఇస్తున్నట్లుగా, సపోర్ట్ చేస్తున్నట్లుగా చూసాం. ఏం చెప్తారు మీరు ఈ ట్వీట్కి సంబంధించి? అంటే మరోసారి ఇంకో పార్టీ మారబోతుందని అనుకోవాలి, అంతే కదా. అంటే ట్వీట్లో ఆమె చెప్పింది ప్రాంతీయ పార్టీలు దేశానికి అవసరము అని అంటే అసలు ఏ కాంటెక్స్లో చెప్తుందని, దేశానికి అవసరమనో లేకపోతే అవసరం లేదనో చర్చ కానీ ప్రజలు అడుగుతున్నారా మరి? అంటే మళ్ళీ పొలిటికల్ లైఫ్లోకి ఎంటర్ కావాలి, ఏదో ఒక కొత్త రాజకీయ పార్టీ నుంచి మళ్ళీ ఎంటర్ కావాలనే ఉద్దేశమే ఆమె ట్వీట్లో కనపడుతుంది. ఆమె చెప్తున్నది ఏదో
ధర్మసూక్తి, అది దేశానికి అవసరం అనేది ఎవరు అనుకోరు. ఆమె కోసం చెప్పుకుంటుందని అనుకోవచ్చు. నిజంగానే ఇప్పుడు ప్రపగాండ జరుగుతున్నట్టుగా ఆమె బీఆర్ఎస్లకు పోవచ్చు అనేది దాని మీదకి వెళ్ళి ఆధారంగా అంటుంటారు కదా. మేబీ జరగవచ్చు. రాజకీయాల్లో ఏది జరగదు అని చెప్పలేము, అన్నీ జరుగుతాయి. ఏదైనా జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ను తిట్టిన వాళ్ళు, కేసీఆర్ దగ్గరికి పోయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల ముంగట మనం అంతా చూసినాం. నాగం జనార్దన్ రెడ్డి కావచ్చు, చెరుకు సుధాకర్ కావచ్చు, అతిరథ మహారథులంతా పోయిండు, దాసోజు శ్రావణ్ పోయిండు. అంటే దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆమెది కూడా అలాంటి ఆ రకంగానే జరగబోతుందో. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్.